సరికొత్త ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. హైదరాబాద్కు చెందిన ఓ ఫార్మా కంపెనీ 2 రకాల డిస్ఇన్ఫెక్టెడ్ రోబోలను తయారు చేసింది. కేవలం 10 నిమిషాల్లోనే వైరస్ను ఈ రోబోలను నాశనం చేస్తాయి. కరోనా నేపథ్యంలో ఈ రోబోల ఆవిష్కరణ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. హైదరాబాద్ నగరం కొత్త ఆవిష్కరణలకు నాంది అవుతా ఉంది. ఓ పక్క ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తూ ఉంటుంటే మరోపక్క హైదరాబాద్కు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, వీరందరూ కూడా వారి వారి పరిశోధనలతో నిమగ్నమయ్యి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు సాగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు రెవెక్స్ ఫార్మాకు సంబంధించినటువంటి ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వారు కూడా కొత్త పరికరాన్ని కనిపెట్టడం జరిగింది. ఏదైతే వైరస్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి వారు ప్రధానంగా 2 యంత్రాలను కనుక్కోవడం జరిగింది. రోబోటిక్ ద్వారా మనుషుల రహితంగా, ఏదైతే మనుషుల సపోర్ట్ లేకుండా వారు వైరస్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి ప్రధానంగా 2 యంత్రాలను కనుక్కోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలను మనకు అందించడానికి కంపెనీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజెంట్ ఈ 2 మిషన్లు కొంచెం వివరిస్తారా? వీటి పేర్లు చెప్తారా? ఒకటేమో యువిరోవా ఎస్టీ అండి, స్టేషనరీ ప్రోడక్ట్. ఇంకోటేమో యువిరోవా బిఆర్. యువిరోవా అంటే అల్ట్రా వైలెట్ రోవర్ అని అర్థం, బిఆర్ అంటే బెడ్ రోబోట్ అని అంటాం. ఒకటేమో ఇక్కడున్నది బెడ్ రోబోట్, ఐసీయూ బెడ్స్ కోసం పనిచేసే ప్రోడక్ట్. ఇదేమో ఆపరేషన్ థియేటర్స్, పేషెంట్ రూమ్స్, వెయిటింగ్ ఏరియాస్, వీటన్నిటికీ బాగా పనిచేస్తుంది హాస్పిటల్స్కి. ఇదే ప్రోడక్ట్ వర్సటైల్ ప్రోడక్ట్ అండి. ఇది ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కిచెన్స్, హోటల్ రూమ్స్, లాంజెస్, ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్, వేరెవర్ యూ వాంట్ స్టెరిలిటీ కోసమని. అండ్ జిమ్స్లో వాడచ్చండి. ఎస్పెషల్లీ జిమ్స్లో చాలామంది మనుషులు వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా వచ్చిన వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ అక్కడ ఉండిపోతాయి. సో దానికి బాగా వాడచ్చు, జిమ్కి బాగా వాడచ్చు. సో ఇది బాగా వర్సటైల్ ప్రోడక్ట్ అండి. ఎనీవేర్ ఇట్ కెన్ బి యూస్డ్. ఏరోప్లేన్స్లో వాడుతున్నారు, ఇప్పుడు క్రూజ్ షిప్స్లో వాడుతున్నారు, సబ్మెరైన్స్లో కూడా వాడదామని ప్లాన్ చేస్తున్నారు. సో ఎవ్రీవేర్ ఇట్ కెన్ బి యూజ్. ఇట్స్ వెరీ వెరీ ఎఫిషియంట్ అండ్ వర్సటైల్ ప్రోడక్ట్. అంటే ఇది ప్రజెంట్ ఈ మిషన్ ఏ ప్రాంతాల్లో వాడుకోవచ్చు, ఈ మిషన్ ఏ ప్రాంతాల్లో వాడుకోవచ్చు అంటారు? ఈ రెండు హాస్పిటల్స్ వాడచ్చండి. ఒక మిషన్ ఏమో ఐసీయూలో బాగా పనిచేస్తుంది. అది డిజైన్ చేసింది ఐసీయూ కోసం. ఇదేమో యువిరోవా బిఆర్. ఇది ఈజ్ మెయిన్లీ మెంట్ ఫర్ ఐసీయూ బెడ్స్. ఇదేమో ఆపరేషన్ థియేటర్స్లో బాగా వాడచ్చండి. ఇది మెయిన్లీ మెంట్ ఫర్ ఆపరేషన్ థియేటర్స్, వెయిటింగ్ ఏరియాస్, పేషెంట్ వెయిటింగ్ ఏరియాస్లో బాగా వాడచ్చు. ఇది కమర్షియల్ ప్రొడక్ట్ అండి, ప్రొఫెషనల్ ప్రొడక్ట్స్. ఇది ఇంట్లో వాడుకోవడానికి ఏం లేవు ఈ 2. కానీ మేము కొత్తది లాంచ్ చేస్తున్నాం ఇంట్లో వాడుకోవడం కోసం, చిన్న ప్రోడక్ట్. దానికి అది ఇంట్లో వాడుకోవచ్చండి. ఇది మరి చాలా ఎక్కువ డోసేజ్, ఇది నాట్ ఫర్ హౌసెస్. అంటే ఎంతసేపట్లో వైరస్ని కానీ బ్యాక్టీరియా కానీ డిస్ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉందంటారు? మ్యాక్సిమం 10 మినిట్స్ అండి, మినిమం 5 మినిట్స్. ఒక పెద్ద ఆపరేషన్ థియేటర్ 500 స్క్వేర్ ఫీట్ ఆపరేషన్ థియేటర్ ఉందంటే అది 10 మినిట్స్లో డిస్ఇన్ఫెక్ట్ చేయొచ్చండి. ప్రజెంట్ టెక్నాలజీస్ మటుకు మినిమం 3 గంటలు 4 గంటలు పడుతుందండి. ఎంతమంది సిబ్బంది ఈ యొక్క సైంటిస్టులు ఇందులో పాల్గొనడం జరిగిందంటారు? 6 ఉన్నామండి మెయిన్ వాళ్ళం. నేను బీఆర్ఎస్లో సైంటిస్ట్గా పనిచేశాను, డిజైన్ చేశాను. సో 6 కలిసి చేసిందండి ఇది. అంటే మనం ప్రధానంగా చూడొచ్చు, ఇంతకుముందు కూడా అనేక మిషన్లు ఉన్నాయి. మిగతా పాత మిషన్లకు సంబంధించి కావచ్చు, బ్యాక్టీరియాని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలకి దీనికి తేడా ఏముందంటారు? మెయిన్ అండి టైం టేకింగ్ అండి. టైం ఎంత లెట్స్ సే పాతవి మాట్లాడదాం. పాతవి ఫ్యూమిగేషన్ అని ఒక వర్డ్ ఉంది. ఫ్యూమిగేషన్ అంటే ఫార్మాల్డిహైడ్ లాంటి కెమికల్స్ ఒకటి వేడి చేసి గాలిలోకి పొగలా వస్తుంది, మనం చూసే ఉంటాం చాలాసార్లు. అది పొగ అంతా వ్యాపించి, రూమ్ అంతా వ్యాపించి బ్యాక్టీరియాని వైరస్లను చంపేస్తుంది. అది కానీ 4-5 గంటలు మనం ఆపరేషన్ థియేటర్ని బంద్ చేసి ఉంచాలి. ఈ ప్రోడక్ట్కి బంద్ చేసేది ఏం లేదు. ప్రోడక్ట్ మధ్యలో పెట్టడం, బెడ్ దగ్గర ఒక బటన్ నొక్కి బయటికి నడవడం అంతే. 5 నిమిషాల్లో మొత్తం అది ఫాగింగ్ వల్ల జరిగిన అదే ఫార్మాల్డిహైడ్ ఎంత పని చేస్తుందో అంత పని చేస్తుందండి ఇది. సో 5 గంటల నుంచి 5 నిమిషాల వరకు మనకి చాలా టైమ్ ఈజ్ మనీ టైప్లో చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ ఫర్ దిస్. అంటే కాస్ట్ ఎంత ఉంటుంది దీనికి? పేటెంట్ కోసం ఏమైనా పేటెంట్కి అప్లై చేసామండి ఆల్రెడీ. పేటెంట్ ఈజ్ పెండింగ్లో ఉంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ద పేటెంట్. కాస్ట్ మేము ప్రపంచంలో కాస్ట్ గురించి చెప్పగలను మేము ప్రెజెంట్లీ. ఇప్పుడైతే అమెరికాలో ఒక $1,00,000 దాకా ఉందండి ఒక్కొక్క ప్రోడక్ట్. మన కరెన్సీలో $1,00,000 అంటే 75 లక్షలు. ఇప్పుడు 75 లక్షల మెషిన్ ఇప్పుడు ఇది. కానీ మనం 1/10 టు లెస్ దాన్ 1/10 కింద ప్లాన్ చేస్తున్నామండి ఇక్కడ. బికాస్ మేడ్ ఇన్ ఇండియా. ఇది తెలంగాణలో, హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఇది.
అయితే ప్రధానంగా దీంట్లో ఏమైనా లిక్విడ్ ఏమైనా వేస్తారా? దీంట్లో ఇంకొక ఇది మంచి ప్రశ్న అండి. దీంట్లో రసాయనాలు ఏం వాడము, దీంట్లో ఏమి ఫ్యూమ్స్ రావు, దీంట్లో సౌండ్స్ రావు, ఏమీ రావు. ఎలక్ట్రిసిటీతో రన్ చేస్తుంది. గంట నడిస్తే ఇది 1 యూనిట్ 2 యూనిట్లు కాలుతుందండి. అంటే మీకు 5 రూపాయలు అనుకుంటే యూనిట్ 10 రూపాయలు అవుతుంది గంట వాడితే, ఇది 2 యూనిట్లు వాడుతుంది. సో మీకు ఖర్చు మటుకు పెద్దగా ఏం లేదండి అసలు. ప్లస్ రసాయనాలు వాడడం కాబట్టి స్మెల్ ఏం రాదు మీకు, అక్కడ ఉండిపోవు రసాయనాలు. మన మీద ఇది వాడిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లం అయితే రసాయనాలతో అవుతుంది. రసాయనాలు వాడినప్పుడు బాగానే ఉంటుంది కానీ బయటికి వెళ్ళిపోతాం, లోపలికి వచ్చిన రసాయనాలు ఉండిపోతాయి. సో దానివల్ల మనకి హెల్త్ రీజన్స్ ప్రాబ్లం అవుతుంది. దీంట్లో అలాంటి ప్రాబ్లం దగ్గులు రాలు ఏమీ రావండి దీంట్లో. ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందంటారా? అబ్సల్యూట్ అండి. చాలా వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ లాంగ్ వే. అండ్ చాలా మందికి తెలుసు అండి ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ ఉందని. మనకి చాలా పాజిటివ్ వైబ్స్నే వచ్చినాయి. మనం గవర్నమెంట్లో కూడా పెట్టాలి, హాస్పిటల్స్లో పెట్టాలని ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నాం గవర్నమెంట్తో. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం కొత్త ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్ర బిందువు అవుతా ఉంది. రసాయన రహిత కావచ్చు, అటు గ్యాసెస్ లేకుండా ఏదైతే వైరస్ని కావచ్చు, బ్యాక్టీరియాని డిస్ఇన్ఫెక్ట్ చేసే విధంగా వారు పరికరాన్ని తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పేటెంట్ కూడా తాము అప్లై చేసినట్టు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.